వర్షం ఆకాశం నుండి భూమిపైకి పడడం సహజం. కానీ ఆ వర్షం భూమి నుండి ఆకాశానికి చిమ్మడం ఒక వింత. అంతేకాదు ఆ వర్షంతో పాటు పిడుగులాంటి మాటలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయంటే అది ప్రతాప్ గారు నోటి మాటలే అయి ఉంటాయి. ఆయనే శ్రీశ్రీ కళావేదిక వ్యవస్థాపక అంతర్జాతీయ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 5 ప్రభుత్వ అధికార పురస్కారాలు అందుకున్నటువంటి శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగిన 48 గంటల ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల సమ్మేళనంలో ప్రతాప్ గారి మాటలు విందాం. ఆయన హోమియోలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన కాల్ షీట్స్ కూడా దొరకు, కానీ సాహిత్యం మీద అభిమానంతో, మా శ్రీశ్రీ కళావేదిక మీద ఉన్నటువంటి అభిమానంతో, నా మీద ఉన్నటువంటి ప్రేమతో శ్రీశ్రీ కళావేదిక జాతీయ కార్యవర్గంలో ఉంటూ సాహిత్యపరంగా అనేక కార్యక్రమాలకు సేవా నిరతలుగా ఉంటూ వెన్నుదనుగా ఉంటున్నటువంటి వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్లో అనేక ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి సామాజిక సేవలో కూడా శ్రీశ్రీ కళావేదికను ముందంజలో నిలబెట్టినటువంటి డాక్టర్ ఎర్ర సతీష్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సోషల్ మీడియా కన్వీనర్గా ఉంటున్నటువంటి నల్లా భాగ్యలక్ష్మి గారు ప్రముఖ కవయిత్రి, ఇప్పటికే 4 కవితా సంకలనాన్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి. మాకు పబ్లిసిటీ పరంగాను ప్రచురణల పరంగాను ఈ యొక్క పుస్తకాల పబ్లిషర్స్ విషయంలో కూడా ఆమె అన్ని వ్యవహారాలు చూసుకుంటుంటారు. ఆవిడకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే బయటకు వెళ్ళినటువంటి జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు గరిమెల్ల రాజేంద్ర ప్రసాద్, శ్రీశ్రీ కళావేదికలో సాంస్కృతిక విభాగము, మహిళా విభాగము, రచయితలు కవులతో పాటు కల్చరల్ విభాగాలతో పాటు యూత్ విభాగంలో కూడా అనేకమైనటువంటి అన్ని జిల్లాల్లో కూడా మాకు ప్రత్యేకమైనటువంటి శాఖలు ఏర్పాటు చేసి యువజన విభాగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు గరిమెల్ల రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా కరుణాకర్ గారు మాకు లీగల్ సెల్ కన్వీనర్ గా ఉంటున్నటువంటి హైకోర్టు లాయర్ గారు, ఆయన కూడా ఇప్పుడు బయటకు వెళ్ళారు, వస్తారు. ఆయన కూడా సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ వాసుదేవ్ గారు మంచి రచయిత, చాలా సీనియర్ రచయిత. ఆయన వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి శ్రీనివాస్ వాసుదేవ్ గారు మంచి అనువాదకులు, మంచి ఉపన్యాసకులు. ఇంటర్నేషనల్ సదస్సులో ఆయన్ని ప్రత్యేకమైనటువంటి అతిథిగా పిలుచుకుని ప్రసంగాలు చేయించుకుంటుంటారు. సాహిత్య సదస్సు నిర్వాహకుడిగా అనే ఆయన వేలాది సదస్సులు నిర్వహించినటువంటి ఘనత ఆయనకే ఉంది. అనువాదకుడిగా ఇంగ్లీష్లో మంచి సాహిత్యాన్ని కూడా రాసినటువంటి మంచి వ్యక్తి. ఈ మధ్యనే జాతర అనేటువంటి పుస్తకాన్ని కూడా, ఆయన కవితా సంకలనాన్ని కూడా రిలీజ్ చేశారు. అసలు ఈ పుస్తకం చూస్తూ ఉంటే కేంద్ర సాహిత్య అవార్డుకు కూడా ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పుస్తకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, శ్రీనివాస వాసుదేవ్ గారు మాకు 2014 నుంచి కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ కార్యక్రమ విషయంలో కూడా ఇంత ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఆయన కొల్లి రమావతి గారికి నా తరపు నుంచి మీకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని ఆయన ప్రకటించి అందుకు సభాముఖంగా ఆవిడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఏపీ ఎన్ఆర్టీ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజేష్ శేఖర్ గారు నాకు కువైట్ దేశంలో వెళ్ళినప్పుడు మంచి మిత్రులు. ఆయన కువైట్లో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఎవరైనా మోసగింపబడి ఎవరైనా కష్టాలు పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి భరోసాగా ఉండి ఇంటికి తన సొంత ఖర్చులతో పంపించినటువంటి ఏకైక వ్యక్తి మన రాజశేఖర్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఆయన కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. అటువంటి మహనీయుడు, సాహిత్యం పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్ర ప్రవాసీ పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి పత్రికను నడుపుతూ ఎందరో కవులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో, ఆంధ్ర ప్రవాసీ ఆధ్వర్యంలో ఒక
2 దఫాలుగా కవులందరికీ కూడా మొత్తం ఈ సంవత్సరంతో పాటు ₹1,00,000 విలువైనటువంటి కవితా పోటీలు, కథల పోటీలు, నవలల పోటీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన రాజశేఖర్ గారిని ఈ సభాముఖంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందరో కవులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తల్ని, కళాకారుల్ని అక్కడ కువైట్ దేశంలోను, అరబ్ దేశాల్లోనూ అనేక దేశాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ కూడా ప్రదర్శనలు, సాహిత్య సభలు నిర్వహించినటువంటి ఘనత ఒక రాజశేఖర్ గారికి జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రియ సన్నిహితులుగా ఉంటున్నటువంటి రాజశేఖర్ గారు ఈ సమావేశానికి మేము పిలిచిన వెంటనే నేను వస్తాను అని ఆయన ప్రకటన చేయటం మాకు చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక నా సాహిత్య ప్రయాణంలోనూ, నా జర్నలిజం ప్రయాణంలోనూ నాకెప్పుడూ శ్రేయోభిలాషులుగా ఉంటూ నేను ఈరోజు ఎంతటి స్థాయిలో ఉన్నానంటే మా గురువు గారు బాల సతీష్ బాబు గారు గోదావరి దినపత్రిక ఎడిటర్గా ఉంటూ నాకు అనేకమైనటువంటి మార్గదర్శిగా సూచనలు ఇస్తూ సలహాదారులుగా ఉంటూ ఇది చేయండి అది చేయండి అంటూ గోదావరి దినపత్రికలో నేను ట్రాన్స్జెండర్ మీద ఒక నవల రాసినప్పుడు ఒక హర్షి అనేటువంటి ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి ఆమె జీవిత కథని రాసినప్పుడు నాకు ప్రత్యేకంగా 100 రోజుల పాటు ఒక పేజీని కేటాయించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా గోదావరి దినపత్రికలో నేను 4 సీరియల్ రాసేటువంటి అవకాశం కల్పించినటువంటి బాల సతీష్ గారు నిత్యము కూడా మా కోనసీమ సంబంధించి రాజోలి నియోజకవర్గానికి సంబంధించి మీ ఇద్దరు కూడా ఒకే ప్రాంతం అవటం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క పరిస్థితులకు రావడానికి అనేక విధాలుగా సహకరించినటువంటి మా గురువు గారు బాల సతీష్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి శ్రీమతి ఈశ్వరి భూషణం గారు కందుకూరులో ఉంటూ, ప్రకాశం జిల్లా కందుకూరులో ఉంటూ గెజిటెడ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాల నిర్వహణలో కొల్లు రమావతి గారితో పాటు ఈశ్వరి భూషణం గారు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జాతీయ మహిళా అధ్యక్షురాలు కువైట్ దేశంలో ఉన్నప్పటి నుంచి మాకు ఇక్కడ పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి క్రతువులో భాగంగా మేము ఏర్పాటు చేసినటువంటి 148వ మెగా ఈవెంట్ కార్యక్రమం ఇది. 149వ కార్యక్రమాన్ని నరసరావుపేట పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనము మరియు సాహిత్య సదస్సు పేరిట ఏర్పాటు చేస్తున్నామని 150వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 2025 డిసెంబర్ వరకు మొన్ననే మేము పత్రికల్లోనూ మీడియా పరంగా కూడా ప్రణాళిక షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి శ్రీశ్రీ కళావేదిక నిరంతరము కూడా ఒక సాహితీ యజ్ఞం చేయాలని, ఒక సాహితీ ఉద్యమం చేయాలని, ఒక సాహితీ క్రతువుల ఈ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎందుకంటే ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి మట్టిలో మాణిక్యాలందరినీ కూడా వెలికి తీయాలనేటువంటి ఏకైక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా ఈ సభా కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి మా శ్రీశ్రీ కళావేదిక పుస్తకంలో మన కవితలు ఉండిపోయేటట్లు మనం కూడా రాసిన రాతలు, మన భావాలు పుస్తకాల రూపంలో సమాజానికి అందించే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఎంత పొగిడినా తక్కువే, ఎన్ని నిజాలు చెప్పినా కూడా అవి నిజాలే ఎప్పటికీ కూడా. కాబట్టి అటువంటి వారి మన చైర్మన్ గారి యొక్క ప్రసంగము అందించవలసిందిగా కోరుతున్నాను.